హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భైరతి రణగల్ ఈ ట్రైలర్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. శివరాజ్ కుమార్కి భైరతి రణగల్ మూవీ ఒక మైల్డ్ ర్యాలీ అని చెప్పవచ్చు అనమాట. సో తనకు కరుణాద చక్రవర్తి అని ఎందుకు పెట్టారో ఈ మూవీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ అయితే టాప్ నాచ్ యాక్టింగ్ చేశారని చెప్పవచ్చు అనమాట. సో ఒక్కో డైలాగ్ ఒక్కో గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పవచ్చు అనమాట. రేపటి నుంచి ఉండేది రుణాపురంలో మైల్డ్ రాళ్ళు కాదు, సో భైరతి రణగల్ సామ్రాజ్యపు అంటారు కదా. సో అదైతే టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగైతే ఉంది. బీజిఎం బై రవి బస్రూర్, వామ్మో ఓరి నాయనో అరాచకం అసలు. ఇలాంటిది ఇంకెప్పుడు చూడలేదు. ఒక కేజీఎఫ్ తర్వాత ఆ ఎలివేషన్లో ఇదే ఇచ్చారని చెప్పవచ్చు అనమాట. సో అదే మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఇవ్వడం అనేది టాప్ నాచ్ అని ఉందని చెప్పుకోవచ్చు. రేపు మీరు సినిమా చూసినప్పుడు అయితే పూనకాలు లోడింగ్ అయిపోతుంది అనమాట. సో ఒక్కో షాట్కి ఒక్కో బీజిఎంకి ఒక్కో ఎలివేషన్స్కి మీకైతే గూస్ బంప్ రావడం అయితే పక్కా అని చెప్పుకోవచ్చు. మొత్తం హ్యాట్స్ ఆఫ్ ఉంది. అసలు కొత్త స్టోరీ, ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు శివరాజ్ కుమార్. సో పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న అని చెప్పవచ్చు అనమాట. టాప్ నాచ్గా చేశారని చెప్పవచ్చు. కరుణాద చక్రవర్తి, సో తన బిరుదు అని చెప్పుకోవచ్చు, కరుణాద చక్రవర్తి. సో టాప్ నాచ్, అసలు టాప్ నాచ్. ఇలాంటి మూవీ రాలేదు, రాకూడదు కూడా. ట్రైలర్ అయితే టాప్ నాచ్ ఉంది. మీరు రేపు మూవీ చూస్తున్నారు లేదా కామెంట్ చేయండి. జై శివరాజ్ కుమార్, జై శివరాజ్ కుమార్. శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సన్నీ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.